ఏదైతే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు డిగ్రీ వరకు మరి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని 100 కుల సంఘాల ప్రజా సంఘాలని కూడగట్టి ఈరోజు మరి సుందరయ్య భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన అన్న అంజన్న గారికి, అదేవిధంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ముఖ్యులకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున జైభీములు. మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనే డిమాండు మరి ఈరోజు పల్లె నుంచి ఢిల్లీ దాకా తీసుకువెళ్ళాలనే ఒక సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పానికి మరి పెద్దలు చాలామంది మొదటి సెక్షన్లో చాలా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మేము ట్రైబల్స్ నుంచి, గిరిజనుల నుంచి, గిరిజన సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్న దాంట్లో పాలు పంచుకొని అన్నగారు ఎక్కడ ఏ తీర్పులు ఇచ్చినా దానికి మేము సంసిద్ధం. మరి అన్నగారు మీరు తెలంగాణ వచ్చేటప్పుడు ఏ ఒక్కరిదో తెలంగాణ రాలేదు. ఇక్కడ అనేక మంది కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు పల్లెటూళ్ళల్లో పడుకొని అడక తినే నాయకులు కూడా, అడక తినే భిక్షట చేసుకునే వాళ్ళు కూడా కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ. అలాగనే భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలంటే అక్కడ సీఎంలో కూర్చున్న, ఏసీలలో కూర్చున్న మంత్రులకి ఇచ్చుటతో పాటు ప్రతి సంఘం వారి బాధ్యతగా మీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయా కుల సంఘాలు ఆయా గ్రామం నుంచి, మండలాల నుంచి, జిల్లా హెడ్ క్వార్టర్ల దాకా తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 సంఘాలు చెప్తున్నాం. 100 సంఘాల నుంచి ఏ ఒక్కరు 10 మందికి తెలియజేసినా కూడా ఇది ఒక ప్రపంచనంగా చేరుతుంది. అదేవిధంగా ఏదైతే మరి ఇందాక పెద్దలు చెప్పారు, జరిపోతల అన్న పరశురామన్న గారు కూడా ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని ఈరోజు జనగాం, ఎక్కడో మారుమూల ఉన్న జనగాం జిల్లాలో పుట్టిన పరశురామన్న మహనీయుడు అంబేద్కర్ గారి రూపాన్ని మరి ఏదైతే ఆ కరెన్సీ నోట్ల మీద ముద్రించాలనే డిమాండ్ని మరి పల్లెటూరు నుంచే ఢిల్లీ దాకా ఈరోజు తీసుకెళ్ళి ఆయా ప్రజా సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి అనేక మందికి మరి రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరికి అది చేరవేయడంలో సక్సెస్ అయింది. అతి త్వరలో కూడా అది కూడా నెరవేరుతుంది. మరి దయచేసి మరి ఏదైతే ఈ రాజ్యాంగాన్ని మరి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ని మరి ముఖ్యమంత్రికి ఇవ్వాలని మరి మీరు నిర్ణయించుకున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మరి మీరు పిలిస్తే తప్పనిసరిగా ఎక్కడికైనా సిద్ధమని ఈ సందర్భంగా కోరుకుంటూ సమయం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.